హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇల్లు ఇల్లాలు. నేను బిందు. దీపావళికి మనం ఎన్నో రకాల దీపాలు అలాగే డెకరేషన్కి కావాల్సిన ఎన్నో ఐటమ్స్ని పర్చేస్ చేస్తుంటాం కదా. సో అలాంటివి లేకుండా సింపుల్గా తక్కువ అసలు ఖర్చే లేకుండా ఇంట్లో ఉండే వస్తువులతో అలానే వాడని వస్తువులను తీసుకుని ఇలా దీపాలని అలంకరించండి. ఇల్లంతా చాలా అందంగా ఉంటుంది. సో వాటర్ క్యాండిల్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అలాగే నేను చేసిన షాపింగ్ వీడియోని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. విజయవాడలోని హోమ్ సెంటర్లో మంచి ఆఫర్స్ పెట్టారు. అలాగే మంచి మంచి కలెక్షన్స్ కూడా ఉన్నాయి. సో ఎవరైనా అవకాశం ఉంటే ఒకసారి విజిట్ చేయొచ్చు. చాలా బాగున్నాయి కలెక్షన్స్ అవి. ముందు వాటర్ క్యాండిల్స్ కోసం ఇలా వాడని వస్తువులు ఏవైతే మనకి డ్రెస్సెస్కి వాటికి వస్తూ ఉంటాయి కదా, ఇలాంటి గ్లిటర్స్ని, అలాగే ఫ్లవర్ వాజ్కి ఫ్లవర్స్ ఊడిపోతూ ఉంటాయి అలాంటి ఫ్లవర్స్, అలాగే వాడని బ్యాండ్స్ ఇలా ఉంటాయి కదండి, వేస్ట్గా పడి ఉంటాయి ఇంట్లో. సో అవి, అలాగే విరిగిపోయిన స్టోన్స్ ఉన్న క్లిప్స్ ఇలాంటివన్నీ యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా స్టోన్స్ ఉన్నవైతే మీకు మంచిగా ఉంటాయి డెకరేషన్ కూడా. సో అలాగే బ్యాంగిల్స్ కూడా ఇలా స్టోన్ ఐటమ్స్ అయితే డెకరేషన్కి బాగుంటాయి అన్నమాట. సో ఇలాంటి బ్యాండ్స్ని ఈ విధంగా కట్ చేసుకుని క్రిస్టల్స్ని వేట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు పాలిథిన్ కవర్ ఉంటుంది కదా, ఎలాంటి పాలిథిన్ కవర్ అయినా పర్వాలేదు, దాన్ని ఈ విధంగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకుని మీరు 4 సైడ్స్ ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని రౌండ్గా కట్ చేసుకోవాలి. మధ్యలో ఒక చిన్న హోల్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. హోల్ కావాలి కదా మనకి ఒత్తేసుకున్నప్పుడు. సో ఇప్పుడు పువ్వొత్తి కానీ లేదా ఒత్తులు ఒక 4-5 కలిపి అయినా సరే ఇందులోకి ఈ విధంగా ఎక్కించుకోవాలన్నమాట. మీకు ఎన్ని ఒత్తులు అయితే అవసరం ఉంటాయో అన్నీ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా. సో పని కూడా త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఎంటీ ట్రాన్స్పరెంట్ గ్లాస్ని తీసుకుని అందులోకి క్రిస్టల్స్ వేసుకుని వాటర్ పోసేసుకుని ఇందులో కొద్దిగా కలరింగ్ కోసం ఫుడ్ కలర్ వేసాను. రెడ్ కలర్, మీకు నచ్చిన కలర్ వాడుకోవచ్చు. సో ఇందులో కొద్దిగా వెజిటేబుల్ ఆయిల్ కానీ లేదా నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేసుకోవచ్చు. ఇలా ఒత్తి వేసి ఇలా వెలిగించుకోవడమే. చాలాసేపు వెలుగుతూ ఉంటుంది ఈ దీపం అనేది. చూసారా, చాలా అందంగా కనపడుతుంది కదా. సో ఇలానే మిగతావి కూడా డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వాడని చైన్స్ అలాగే లేస్ ఉంటాయి కదండి, అలా లేస్ కూడా ఇందులోకి యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలన్నా అలా క్రియేట్ చేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా ఒక లేయర్ ఆయిల్ వేసుకుంటే మీకు ఎక్కువసేపు వెలుగుతుంది. సో ఒత్తిని ఈ విధంగా తడిపి వెలిగించుకోవాలి, నూనెలో తడిపి. సో చూసారా, చాలా అందంగా ఉంది ఈ దీపం అనేది. అలాగే ఎక్కువసేపు ఉంటుంది, మీకు చాలాసేపు వెలుగుతూనే ఉంటుంది. అలాగే వాడని క్లిప్తో కూడా ఇలా డెకరేట్ చేసుకోండి. ఇందులో ఎలాంటి కలర్ వేయకుండానే ఇలా కలర్ గ్లాస్ ఏదన్నా ఉంటే మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఈ విధంగా మీకు ఎలా కావాలన్నా అలా క్రియేట్ చేసుకుని ఇంట్లో ఉండే వాడని వస్తువులతో మనం ఈ విధంగా క్రియేట్ చేసుకుని వాటర్ క్యాండిల్స్ని వెలిగించుకోవచ్చు అన్నమాట. సో ఇలాంటి టీ కప్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఫ్లవర్ వాజ్కి ఫ్లవర్ ఊడిపోతే అది ఇందులో యూజ్ చేస్తున్నాను. సో ఇలా ఆయిల్ వేసుకుని అందులోకి ఒత్తేసుకుని ఇది చక్కగానే నిలబడుతుందండి. ఒత్తి కూడా చాలాసేపు ఈ విధంగా నిలబడుతుంటుంది. సో చూసారు కదా, చాలా అందంగా ఉంది. ఇలా మరికొన్ని క్యాండిల్స్ని చేశాను, అవి కూడా చూసేయండి.